కంటిన్యూ చేశారా? అంత మీరు కష్టపడి నేర్చుకున్నారు, ఇప్పటికే డాన్స్ చేస్తారా? నేను కష్టపడి ఎప్పుడు ఏది నేర్చుకోలేదు, ఇష్టపడే చేస్తాను చేసిన. సూపర్ ఆన్సర్ ఇది. ఓకేనా? అండ్ ఆ ఇష్టాన్ని ఎప్పుడు వదులుకోను. ఇప్పుడు వెన్ ఐఎమ్ ఫీలింగ్ అ బిట్ లో, నాకు లో అని ఎప్పుడు ఫీల్ అవుద్ది అంటే నరదృష్టి తగిలినప్పుడు ఐ ఫీల్ అ లిటిల్ లో. ఇది ఎవరికన్నా అవుతుంది. ఆ లో వచ్చినప్పుడు లేచి ఒక చక్కగా సాయిరామ్ సాయినామ్ అని ఏదో ఒక పాట, లేకపోతే గణనాయకాయ అని ఏకదంతాయ అని ఒక 2 స్టెప్పులు ఇలా వేసాను అనుకో, ఫుల్ ఎనర్జీ, కమాన్ రాక్ తులసి అని మొదలు పెడతాను. వెళ్తాను కిచెన్లోకి, ఇలా దోపుకుంటాను, ఫిల్టర్ వేస్తాను, కాఫీ తాగుతాను, మై డే స్టార్ట్స్. My day starts at 5:30 in the morning these days. Earlier it was 3:30. That is the glow what you're seeing. 3:30 బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచేదాన్ని. అదే తాత అలవాటు. నేను మెడ్రాస్లో మైలాపూర్లో తాతయ్య ఉంటారు, నేను టీ నగర్లో. నేను లేచి తలకు స్నానం చేసి కార్ డ్రైవ్ చేసుకుని మైలాపూర్ వెళ్తే తాత కింద దిగి వస్తారు. ఏంటి ఎదురుగుంట, గుడి ఎదురుగుంట ఇల్లు తాతయ్య గారిది. ఆయన దిగి వచ్చిన తర్వాత ఇద్దరం ఫస్ట్ గుడిలోకి అడుగు పెట్టి, మైలాపూర్ బాబా టెంపుల్, సాయినాథుడు టెంపుల్, తాత ఫస్ట్ అభిషేకం, నేను సెకండ్. 37 years I continue to do that with my grandpa's grace and love. So this and is that my is the beauty and love and devotion and love for life and people that Yes. మీ మొహంలో కనిపిస్తుంది, గ్లోయింగ్. సో ఈ క్రమంలో మీకు విశ్వనాథ్ గారితో అనుబంధం ఎలా ఏర్పడింది? చాలా ఏమో లైఫ్ ఏమో ముందే డిజైన్ చేసి ఉంటుంది స్వప్న. ఈ గడి కూడా డిజైన్ అయిపోయింది. ఇవాళ యాక్చువల్లీ నేను నిన్న నైట్ 2 దాకా ఆర్ఎఫ్సీలో షూట్ చేశాను. నేను నైట్ 2 దాకా ఎప్పుడు షూట్ చేయను. .1 మై ఫ్లైట్ హ్యాస్ టు బీ పోస్ట్పోన్ టు మార్నింగ్. నిన్న మనం ఇంటర్వ్యూ చేయాలనుకున్నాం, బట్ ఇట్ డింట్ హ్యాపెన్. సో మార్నింగ్ ఏమైంది, మార్నింగ్ ఫ్లైట్ వేసారు. మార్నింగ్ ఫ్లైట్ నేను వెళ్ళలేను, క్యాన్సిల్ చేసేయండి అని చెప్పాను. నేను లేవలేను అలాగా. యాక్చువల్లీ ఇవాళ ఈవినింగ్ చెన్నైలో నాకు స్టేట్ అవార్డు వచ్చింది, పన్నయారం పద్మనియం. ఆ సీఎం గారు ఫంక్షన్ ఆనర్ చేస్తున్నారు. ఐ వుడ్ లవ్ టు గో టేక్ మై అవార్డ్, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ దేర్. ఎందుకంటే నా వల్ల కుదరట్లే. ఇప్పుడు ఈ ఏజ్లో ఒక చిన్న స్లోనెస్ ఉంటుంది, నాకుంది అది. సో అప్పుడు నేను అన్నాను ఓకే అని చెప్పి, స్వప్న మనం చేద్దాం దా ఇవాళ ఇంటర్వ్యూ, అదర్వైజ్ ఈ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇది డిజైనే కదా, ఈ డిజైన్ ఫిట్ అయింది కదా. బట్ నిన్న నీతో మాట్లాడేటప్పుడు నేను చెప్పాను వీఆర్ డూయింగ్ ఇట్ అని చెప్పాను. ఆర్ట్ వీ డూయింగ్ ఇట్ నౌ? అవును. సో ఇజంట్ దిస్ అ ప్లాన్ ఆల్రెడీ? సో వాట్ ఆర్ వీ డూయింగ్? ఇట్స్ ఆల్ ఆర్కిటెక్ట్. ఆ టైంలో ఎక్కడ ఫిట్ అవుతాం అన్నదే కదా. సో నాకు అలాగే జరుగుతుంది ప్రతిదీ. మరి తప్పులు ఎలా జరుగుతాయి లైఫ్లో? అని మనం చేస్తే తప్పు తెలిసి అని చేస్తున్నప్పుడు తప్పు ఎందుకు జరగదు? ఇది సరి అని చేసేటప్పుడు తప్పు ఎందుకు తప్పు అని తెలిసి చేయవా? మనం తప్పు తెలిసే చేస్తున్నాం. సో అప్పుడు సరిగా ఒక డిజైన్ అయితే, బట్ ఇంకోటి చేసేస్తే మనం, మరి ఆ తప్పుని సరిదిద్దడం కూడా డిజైన్ అయి ఉంటుందా? మరి అది డిపెండ్స్ ఆన్ మన అహంకారం. అది ఎప్పుడు వదులుతావు అప్పుడే కదా నువ్వు కదా డిసైడ్ అవ్వాలి. అద్దాలు లేకుండా చూడొచ్చు. నేను చూడొచ్చు అంటే స్పెక్స్ అక్కర్లేదు, చూడొచ్చు. ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్. ఎస్, అది ముందు చూడగలగాలి, అంతే కదా. సో ఆ అజ్ఞానం ఎప్పుడు అది తొలగితే కదా ఈ డిజైన్లోకి ఫిట్ అవ్వాలి. ముందు నువ్వు కదా కారణం, నేను కారణం. ఏం జరిగినా తప్పైనా సరైనా అవతల వాళ్ళు ఎప్పుడూ కాదు. అది గ్రహించుకోవాలి. అది నాకు తెలియదు, మరి వాళ్ళు ఎంతమంది గ్రహిస్తారో నేను చెప్పడానికి పెద్ద ఇది కాదు. నా అనుభవానికి నాకు 55 ఏళ్ళకి తెలిసింది ఇంత మాత్రమే నేను చెప్పగలను. నేను చేసే పని ఏంటంటే నేను చేసేస్తాను, నువ్వు చేసి అలా చెప్పలేము మనం. వాడి కర్మ అంటాం అదే. వాడు ఎప్పుడు పడాలో, వాడు ఎప్పుడు నేర్చుకుంటాలో అప్పుడే నేర్చుకుంటాడు వాడు. నా ఆత్రం ఏంటంటే కొంచెం పాపం కదా, ఈయన కొంచెం ఎక్స్క్యూజ్ చేయని అడుగుతూ ఉంటాను కొంతమంది. సో దట్ హ్యాస్ టు హ్యాపన్ అగైన్. ఆ డిజైన్లో అది ఫిట్ అవ్వాలి. అలా విశ్వనాథ్ గారితో పరిచయం మీకు ఫిట్ అయింది? విశ్వనాథ్ గారిది ఇది డిజైన్. ఇద్దరు నాకు దత్తాత్రేయులాగా ముగ్గురు అమరేరు గురువులు కూడా. విశ్వనాథ్ గారు, బాపు గారు, దాసరి నారాయణరావు గారు. సో అక్కడే నా డిజైన్ పర్ఫెక్ట్గా ఉంది. గురువు అంటే దత్తాత్రేయ అంటాం, మరి ఇది కాదా? అవును, అంతేగా. సో బ్రహ్మానం తులసి అనుకుంటుంటాను అప్పుడప్పుడు. నేను పిచ్చే అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు, ఈ పిచ్చే చాలా అందంగా ఉందని బతికేస్తున్నాను నేను. అది మెయిన్. నేను ఇప్పుడు అడగబోయిన ప్రశ్న కూడా అదే. మీరు ఎంత ఎగ్జూబరెంట్గా ఉంటారు కదా, అందరూ అంతా బ్యాలెన్స్డ్గా ఉండాలి, కామ్గా ఉండాలి, కంపోజ్డ్గా ఉండాలి, ఇవన్నీ నేర్పిస్తారు మనకి. మరి మీరు ఇలా ఉన్నారు, వైవేషియస్గా, ఫుల్ ఆఫ్ లైఫ్ అండ్ ఎనర్జీ, ఇంత ప్రేమ ఉలకపోస్తారు. అందరికీ అర్థమవుతారా మీరు అని? నాట్ నెససరీ. ఎవరినో కన్విన్స్ చేయడానికో, ఎవరినో అండర్స్టాండ్ చేసుకోవడానికో కాదు. నువ్వు అర్థం చేసుకో చాలు. అవతల వాడితో నీకేం పని? యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ నాట్ బీయింగ్ కాంట్రవర్షియల్ ఆర్ ఐఎమ్ నాట్ బీయింగ్ థింగ్. నువ్వు అన్నది ఇప్పుడు నాకు భయం వేస్తుంది. నువ్వు చెప్పిన తర్వాత ఇంకా మేము సైలెంట్గా ఉండాలి. 55 ఏళ్ళ తర్వాత ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్ అమ్మా. మనం ఎలా ఉంటాం అలాగే. నేను టైలర్ మేడ్ ఇలాగే. తులసి నవ్వితేనే అందంగా ఉంటుంది,
పిచ్చిగా మాట్లాడితేనే బాగుంటుంది. ఏదో అనుకోండి, దానికి ఏమన్నా పేరు పెట్టచ్చు. బట్ దిస్ ఇస్ హౌ ఐ యామ్. మారాలి అంటే ఆలోచించాలేమో. ఒక్కటే చేయగలను ఏంటంటే ఇంటర్వ్యూలు ఇవ్వడం మానేస్తాను, అమ్మో సినిమాల నుంచి తప్పేసుకుంటాను. అయ్యో ఈ రెండు మాత్రం మానకండి, మీరు ఏమి మానకండి. ఇది ఊరికే మనకి చెప్పబడి, ఇది పెద్దవాళ్ళు ఊరికే చెప్తారు. మీలో నువ్వు అన్నది నిజమే, కానీ ఆ కామ్ కంపోజ్డ్ అన్నప్పుడు ఆ నిండు కొండ ఎప్పుడు తూగదు అంటారు. అది కరెక్టే. నేను అంటున్నాను, మరీ అలా ప్రతి మాటకి చెప్పింది అలా క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన పని లేదు. వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ యువర్ హార్ట్ ఆర్ మైండ్, వై కాంట్ యూ క్యాన్ లాఫ్. ఆఫ్ కోర్స్ ఓన్లీ వెన్ యూ లాఫ్. ఎమోషన్స్ ఎప్పుడు లౌడ్గా ఉంటాయి. నవ్వు వస్తే గట్టిగా నవ్వాలి. నవ్వుకి లిమిటేషన్స్ పెట్టావా ఏమన్నా? ఇంత డెసిబుల్ సౌండే రావాలి, అమ్మమ్మ ఎక్కువ మించి నో 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 అంత నవ్వకని చెప్పుకుంటావా? నో. ఏడిస్తే ఏ ఏడుపు అంత రాకవా, కొంచెం లైట్గా రావా అని చెప్పుకుంటావా? నో. I don't know, Swapna. You're tricking me or trapping me. I don't know. No, But not I'm at telling all. you. Ledakka. Just trying to understand how you're so comfortable being who you are, which is the best gift. మనం మనంగా ఉండడం అన్నది చాలా పెద్ద వరం. ఉండగలగడం అది మీరుగా ఉన్నారు కాబట్టి అది ఏం తెలుసుకున్నారు. Shall I come back to your question? Yeah. I'm reflecting you. When you yourself, why can't I be myself? Yes. I'm seeing you as a mirror and I'm again being a mirror. So I'm reflecting whatever you are. If you're dirty, I'm dirty. If you're nasty, I'm nasty. If you're good, I'm good. If you're loving, I'm love. Is there a problem? Absolutely not. And all I see is love and grace and beauty. Thank you so much. సో మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నా. విశ్వనాథ్ గారితో మీ ప్రీడెస్టిన్డ్ ప్రయాణం కొనసాగి మీరు ఇప్పటికీ, ఇందాకే మీరు చెప్పారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పటికి కూడా గురుగారే. వారికి ఏ రూపంలో నువ్వు సేవ చేసుకుంటావు అన్నదో అవన్నీ మనం చెప్పుకోకూడదు బయట, అది వృధా అయిపోతుంది కదా. వారికి ఏం చేయగలను నేను చెప్పు, ఏం చేయగలను వారికి? అయ్యా దేవా మహానుభావ అని చెప్పగలను అంతే. దిస్ ఇస్ మ్యాడ్ తులసి అగైన్. Please be the mad Tulsi that you are, because you are spreading it so beautifully. అక్క ఏడ్పించేసాను. లేదు ఎందుకంటే ఎమోషన్ వచ్చిందక్క, ఎప్పుడు బికాస్ ఆఫ్ ద లవ్ వాట్ యు సే. దీన్ని భక్తి అంటారు, ఏమంటారు, మీరు పేరు పెట్టాలే కానీ నాకు తెలిసింది ఒక్కటే, జెన్యూన్ ఇస్ జెన్యూన్. అది పాలంటే పాలుగానే కదా, అదేం దాని కలర్ మార్చలేముగా. నో, ఐ యామ్ అన్ ఎమోషనల్ పర్సన్. బట్ నువ్వు అన్నట్టు ఆ సటిలిటీ, ఆ కంపోజ్, ఆ కామ్ నాకు రాలేదో నాకు రావట్లేదు. నా కొడుకు నేను నేర్పించింది ఒకటే, నువ్వుగానే ఉండరా, మిగతాదంతా అదే అడ్జస్ట్ అయిపోతుంది. బీ యూ, ద వరల్డ్ విల్ అడ్జస్ట్. ఇట్స్ నాట్ దట్ ఇఫ్ యూర్ రాంగ్ ఐ విల్ టెల్ యూ. నా కొడుకు కూడా నాలాగే ఉన్నాడు, జెరాక్స్ వాడు. ఐ టోల్డ్ కీప్ గివింగ్ రా యుల్ గెట్, అంతే నేర్పించాం. వాడేంటి అందరూ అంటున్నారు ఇప్పుడే, వాడు ఫెలో కోడ్ అసిస్టెంట్ డైరెక్టర్స్, మీ కొడుకు అన్నీ ఇచ్చేస్తాడు. మా అడంగానే అమ్మో అవనా ఇంగ్లీష్ స్పాన్సరే ఆంటీ అంటున్నారు వాళ్ళు. గుడ్ రా అంటాను నేను, ఏదైనా సరే డబ్బు రూపంగా చెప్పట్లా నేను కదా. సో దట్స్ అక్క. మిమ్మల్ని మీరు ఈ ప్రయాణంలో మీరు ఇంత పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్తున్నప్పుడు మీ సమస్యలను ఎలా ట్యాకిల్ చేసుకున్నారు మీరు? నాకు సమస్య రాదుగా. పాజిటివ్ అప్పుడు ఎందుకు వస్తుంది? నెగిటివ్ అప్పుడు, అదే నెగిటివ్ అని కూడా పేరు పెట్టను, అదేదో XYZ నెగిటివ్. ఆ మాట కూడా నేను మాట్లాడను స్వప్న. యూ మేడ్ మీ టాక్ దట్. ఐ డి నాట్ యూస్ దోస్ వర్డ్స్ ఆల్సో. నా డిక్షనరీలో లేదు, యూనివర్సల్గా కూడా లేదు. వీ హ్యావ్ నేమ్డ్ ఆల్ దట్. సో ద మోర్ వీఆర్ టెలింగ్ ఇట్, అది వెళ్ళి కరోనా అనో, తరోనా అనో, క్యాన్సర్ అనో, మనం క్యాన్సర్ అని ఇంత పెరగలా, కరోనా ఇంత పెరగట్లా, నెగిటివ్ ఇంత పెరగట్లా. ఐ డోంట్ వాంట్ పెరుగు దట్ ఆల్సో. నేను ఇలాగే నేను పాజిటివ్ మాత్రమే అంటాను. నేను దీనికి పాజిటివ్ కూడా పేరు పెట్టలేదు, ఎనర్జీ అని మట్టికే పెట్టాను. ఎనర్జీ ఒక్కటే. వెన్ యు ఆర్ లో, వెన్ యువర్ ఎనర్జీ ఇస్ లో, యు ఆర్ లో. అంతే. ద వరల్డ్ ఆల్సో ఎగ్జిస్ట్ దట్ వే. వాట్ యు డు వెన్ యువర్ ఎనర్జీ ఇస్ లో? మీరు ఎలా పుంజుకుని? ఇట్స్ యూజువలీ నాట్ లో, ఇట్ ఈస్ యూజువలీ గాడ్స్ గ్రేస్. వెన్ ఇట్ ఈస్ లో, ద నేచర్ లవ్స్ మీ అ లాట్. ద బర్డ్స్ chirp near my house. The sea's waves are more stronger. I live near the beach in ECR Road. And then I said, oh, you're calling me? I'm coming. The bird correctly chirps. The crows come and ask me for bread. That's how I go back. So nature is beautiful for me. Constantly in tune with everything around. Everything. You try it, you will know. అక్క, ఇంత ప్రయాణంలో మీరు తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ, ఇంకా ఏమేమి భాషలు నటించారు? అంటే మలయాళం, హిందీ అన్ని భాషల్లో ఇప్పటికీ మాకైతే మా తులసి గారు తెలుగువారు.
మీకు అలా నేటివిటీ ఏమైనా అనిపిస్తుందా వీళ్ళ దగ్గర ఇంకా బాగుంది, ఈ ఇండస్ట్రీ బాగుందని? ఇండస్ట్రీ చెన్నైలో ఉండింది కాబట్టి, ఈ అన్ని భాషలు అక్కడే జరిగాయి కాబట్టి, నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను కాబట్టి నాకు ఇదంతా ఒక్క ఫ్యామిలీగానే అనిపించింది. సో ఐఎమ్ కంటిన్యూయింగ్ టు బీ లైక్ దట్. ఇప్పుడు హిందీలో కూడా వాళ్ళు మాతు కిత్ని అచ్చియో అంటున్నారు మొన్న కార్తికేయ 2కి వెళ్తే. అండ్ ఐ సెడ్ ఈ లవ్ ఎక్కడి నుంచి నేను తీసుకురాను, చైల్డ్ యాక్టర్ కన్నా హిందీలో చేశాను. అవును. రక్ష అన్న సినిమాతో పర్వీన్ బాబీ గారు చెల్లెలుగా అవి చాలా సినిమాలు చేశాను, జితేంద్ర గారు అని. అది మన తెలుగు వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్ అందులో, డూండి గారు అని, రవికన్నా గాయచ్, వాళ్ళందరూ చెన్నైలో ఉండేవాళ్ళు, ఆల్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ హిందీ ఫిల్మ్స్. సో నాకంతా ఒకలాగే అనిపిస్తుంది అమ్మా. లవ్ ఇస్ అఫ్ కోర్స్ అది అంతా బాగుంటుంది, బట్ ఎక్కడో మనకి మన ఆత్మ ఇక్కడ ఉంది అని అనిపిస్తుంది. మీరు అన్నట్టు తమిళనాడులో, చెన్నైలో హార్ట్ ఆఫ్ ఆల్ ద సెంటర్స్ ఉంది కాబట్టి మనకు ఒక అనుబంధం ఉంటుంది అక్కడ చెన్నైలో. సో తెలుగు సినిమాలు ఇప్పుడు మళ్ళీ కార్తికేయ లాంటి పాత్రలు వేయడం అనేది హౌ హ్యాస్ ఇట్ బ్రాట్ యూ బ్యాక్ టు తెలుగు పీపుల్? ఈ మధ్యలో కొన్ని మంచి సినిమాలు పడుతూనే ఉన్నాయి స్వప్న. తర్వాత ఏమైందంటే ఈ కార్తికేయ 2 అన్న సినిమా మట్టుకు ఇప్పుడు ఇంతలా పెద్దది అవ్వడం ఒక పెద్ద, యా దట్ ఈస్ డెఫినెట్లీ. ఏం చెప్పాలి, రిటైర్మెంట్ ఏజ్లో అందరికీ పెన్షన్ వస్తుంది అంటారు కదా, నాకు డబుల్ పెన్షన్ ఇచ్చాడు దేవుడు. కేవలం నేను చేసిన పని మాత్రమే నాకు ఇంత పని తెచ్చిపెట్టింది మళ్ళీ అని. థ్యాంక్స్ టు యూ అంటాను ఎప్పుడు. నాకు నువ్వు నేర్పించింది నేను కరెక్ట్గా చేశానేమో, అది నాకు ఇవాళ ఇస్తుంది. ఇది మళ్ళీ నాది కాదు, నా గురువులు అయిన శ్రీ విశ్వనాథ్ గారు, బాపు గారు, దాసనారాయణరావు గారు. ఐ ఓ ఆల్ దిస్. ఇదిగో తీసేసుకోండి సార్, మీరు ఇచ్చారు, అదేదో నేర్చుకున్న విద్యను చెడపకపోతే పర్వాలేదు, ఈ మాత్రం అయితే చాలు అని డబుల్ బొనాన్సాలో పెన్షన్తో బతికేస్తున్నాను హాయిగా. ఇంతమంది మహామహుల దగ్గర మీరు పనిచేశారు కాబట్టి, మీరు ఆల్రెడీ చాలా ఎక్స్ప్రెసివ్ డాన్సర్ కాబట్టి మీకు ఫుల్ ఆఫ్ అంటే మీ హావభావాలు అవి కూడా చాలా అవలీగా పలుకుతాయి. సో వీళ్ళ దగ్గర ప్రత్యేకంగా నేర్చుకున్న ఏమైనా న్యూఆన్సెస్ ఉన్నాయా విశ్వనాథ్ గారి దగ్గర కానీ, దాసరి గారి దగ్గర కానీ? అంటే ఎనీథింగ్ స్పెసిఫిక్ యూ పిక్టప్, టైమింగ్ పరంగా కావచ్చు, డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్? ఫస్ట్ నేను అనాహం లేదు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. తర్వాత ప్రతి మనిషితో అదే విశ్వనాథు వాళ్ళ లెవెల్ ఎవరైతే, బాపు గారు కూడా అదే, వీళ్ళిద్దరికీ దాసనారాయణ గారు కొంచెం విభిన్నంగా ఉండేవారు. వీళ్ళిద్దరిలో ఒకే క్వాలిటీస్ ఉండాలి, ఆ క్వాలిటీస్ అలా ఇన్వైట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అంతే. అహం పక్కన పెట్టేశారు వాళ్ళు. ఆ మనిషి కాబ్లర్ అంటే కాబ్లర్ లెవెల్లోనే వెళ్ళి మాట్లాడేవారు వారే, అందుకే అలా యాక్ట్ చేసి చూపించేవారు. ఆ చెప్పులు కుట్టేవాళ్ళగా ఆయన కూర్చొని చక్కగా అలా కూర్చొని అలా కుడతారు. మళ్ళీ వాడు పూజారి అంటే పూజారిలాగా, మన సాక్షి రంగారావు గారు, అయ్యో కృష్ణుడే, అయ్యమో నువ్వు వెంకటేశ్వర స్వామి అంటున్నావు అని అంటే ఇవన్నీ వారు చేసినవి కదా. సో ఏ మనిషికి దట్ మ్యాన్ దట్ థింగ్ లాగా వాళ్ళు బిహేవ్ చేసింది మాత్రం ఇన్వైట్ చేసుకున్నాను. అండ్ వాళ్ళు డిసిప్లిన్, డిగ్నిటీ మన చేతిలో ఉన్నది, డిసిప్లిన్ మన చేతిలో ఉన్నది, ఓకే, అండ్ ద డివోషన్ టువర్డ్స్ ద వర్క్. ఈ 3 మాత్రం వాళ్ళ దగ్గర నుంచి చూసుకున్నాను. ఇది మాత్రం మనం 0.1% పాటిస్తే చాలు. అద్భుతం. అంటే బెస్ట్ పీపుల్, బెస్ట్ మహానుభావుల చేతుల్లో మీరు ఉన్నారు. ఎంతకన్నా టీచర్స్ ఎవరు చెక్కినట్టుగా, ఒక శిల్పాన్ని చెక్కినట్టు తులసి గారిని చెక్కారు అలా. మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఎవరితో ఉన్నాయక్క మీకు, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ జర్నీ విత్ దాసరి గారితో కూడా మీరు చాలా బాగా? అయ్యో ఆయన ఒళ్ళు కూర్చోపెట్టుకుంటారు ఎప్పుడు. ఆయన ఓజాబిలి అంటే కలిసి షార్ట్ పెట్టనేవారు. ఓజాబిలి సాంగ్కి అంకుల్ దీన్ని ట్రాలీ వేసుకుందాం అనేదాన్ని నేను. మీ కొద్దిది బుట్టు తింటుంది విశ్వనాథ్ గారు చెప్తూనే ఉంటారు. అంటే ఆయనకి అప్పుడే నీకు యాక్చువల్లీ చెప్పాలంటే చిల్లర కొట్టి చిట్టమే ఫస్ట్ సినిమా. అవును, ఆ సాంగ్ పాపులర్ అయింది. తర్వాతే విశ్వనాథ్ గారు, శేషు మాస్టర్ గారు చెప్పి సీతామహాలక్ష్మికి అంటే ఇది బుడ్డది, ఇది మగ అంటే అప్పుడు విశ్వనాథ్ గారు నన్ను మగ అబ్బాయిగా ఫస్ట్ టైము ఓన్ హెయిర్ని కట్ చేసి, అప్పుడు దాకా విగ్గులు పెట్టేవారు ఆడపిల్లలు మగ వేషాలు వేసినప్పుడు, విగ్గు పెట్టేవారు మగపిల్లాడుగా. ఈయన మాత్రం అసలు అలా జుట్టు కత్తిరించేసి మగపిల్లాడిగా తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఆయన తులసి రామ్ అని పెట్టారు. మగపిల్లాడిగా ఎందుకు నన్ను ఇంట్రడ్యూస్ చేసి మాస్టర్ తులసి రామ్ అని ఎందుకు పెట్టారని ఇప్పుడు లైట్గా అర్థమవుతుంది. ఇది రౌడీది, కొంచెం కంత్రీది కూడాను ఇది అని అనుకున్నారేమో. అది సో అలాగా ఎంత మురిపంగా ఆయన మాట్లాడతారు మీ గురించి మాట్లాడినప్పుడు కూడా. అంటే అవును, ఆయన ఎన్ని సందర్భాల్లో
బాపు గారు అంతేనమ్మా. బాపు గారు మాటలు తక్కువ అంటారు కదా, నాతో ఉన్నప్పుడు హీ టాక్ సో మచ్. ఆయన రమణ గారు అలా ఫైల్ ఇలా పెట్టేసుకుంటాను, శంకలో పెట్టుకుని ఇలా వెళ్తాను. ఏమిటి శంకరం ఇట్రా అంటారు. అండ్ ఏం చెప్పాలి, ఆయనకు అంత ఇష్టం ఆయన బుగ్గలు. ఇప్పుడప్పుడు ఇలా అని ముద్దులు పెడుతూ ఉంటారు ఆయనకి, ఇలా కొంచెం అని. పెద్దదిగా కూడా అలాగే చేశారు మంత్రి గారు ఇక్కడ చేసేటప్పుడు. అండ్ ఎవ్రీవన్ యూస్ టు వాచ్, దీనికి ఎంత ధైర్యం దీనికి అని. నాకేం ధైర్యం, నేను చిన్నప్పుడు నుంచి చూస్తున్నాను వాళ్ళని. అవునవును. సో నాకేం కావాలి, ద సేమ్ లవ్ కంటిన్యూస్ కదా. అబ్సల్యూట్లీ. సో బట్ ఐ థింక్ దే ఆల్ న్యూ ఇది ఇలా బేబీగానే ఉండి మిగిలిపోతుందేమో అని. పాపలాగా ఉండడమే. ఇప్పుడు కూడా స్వప్న ఎవరిని తిడితే ఏడ్చేస్తాను, నవ్వొస్తాను, నిద్ర వస్తే నేను చేయలేను, నాకు నిద్ర వస్తుందని వెళ్ళిపోతాను. ఇలాగే ఉన్నాను. పాపం జనం ఎలా ఏమిటో నాకు తెలియట్లేదు. మరి మీరు ఇంత ఆనందంగా ఉంటారు కాబట్టి మీరు వస్తేనే ఒక వెలుగు తెర మీద, బయట కూడా సెట్లో నేను చూస్తున్నాను కదా పొద్దు నుంచి. చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను. కానీ సో ఇప్పుడు ఈ కార్తికేయ క్యారెక్టర్ వేస్తున్నప్పుడు మీకు ఏమైనా వ్యక్తిగతంగా అంటే ఆ భక్తిలో వాటిలో ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి, అవన్నీ అవుతాయా, మనకి అద్భుతాలు జరుగుతాయి, ఇవన్నీ చెప్తాం కదా. ఆ డైరెక్టరు ఎంత బాగా రాసుకున్నాడన్న విషయం తెలిసింది నాకు. అండ్ ఆ సినిమా వాళ్ళు స్టార్ట్ చేసేటప్పటి నుంచే ఈ కోవిడ్ రావడం, ఇది రావడం, వచ్చినాయి. నేను అన్నాను ఒక్కటే, చందు ఇవన్నీ పక్కన పెట్టి ఈ సినిమా 100 కోట్లు చేస్తున్నాను అని చెప్పాం. ఎందుకో తెలీదు. అండ్ నేను చెప్పానని అయిందని ఇది కూడా నాకు వద్దమ్మా. బట్ ఐ నో ద డెడికేటెడ్ వర్క్ వాట్ దే డెడ్ దోస్ చిల్డ్రన్, దట్ విల్ బీ ద రిజల్ట్ అని తెలిసింది. సో నేను అన్నాను, వాళ్ళ ఫలితం కూడా పాప ఎదురు చూడలేదు ఆ పిల్లలు. వాళ్ళ పనిని భక్తి శ్రద్ధలతో చేశారు. అంత రిసర్చ్ చేసేది ఎంత బాగా ఈ అబ్బాయికి మైండ్ రావాలి.